నేను ప్రేమలో పడ్డాను బుల్బుల్. అయినా ఈసారి నేను అలా కావాలని చేయలేదు బుల్బుల్. అదే జరిగిపోయింది. తన అదృష్టం బాగుంది కాబట్టి ఆ వీడియో నాకు మాత్రమే వచ్చింది. కానీ ఒకవేళ ఆ వీడియో మా నాన్నమ్మ దగ్గరికి చేరిందంటే అప్పుడు నేను మీ ఇద్దరికి ఎలాంటి గతి పట్టిస్తాను అంటే అసలు. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ బుల్బుల్? నీ ధ్యాస ఎక్కడుంది? కళ్ళ ముందు బండి వస్తుంటే నీకు కనిపించట్లేదా? ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను ఫాలో అవుతున్నావు కదా, నా మీద నిఘా వేసి ఉంచావు కదా నువ్వు. స్టాప్ ఇట్ బుల్బుల్. నేను అలా ఏం చేయడం లేదు. అలా ఎప్పటికీ చేయలేనని కూడా తెలుసుకో. కానీ ఇప్పుడు నీతో రావడమే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు నీకు ఏమైనా జరిగిందంటే గనుక దానికి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను నీకు దూరంగా ఉండగలను, కానీ నువ్వు బాధపడుతుంటే చూడలేను. నువ్వు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను, కానీ నువ్వు నా ఒక్క మాట వినలేవా? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవా బుల్బుల్? నీకు దూరమై నేను ఎలాగో బతుకుతున్నాను, కానీ బుల్బుల్ నువ్వు ఇలాగే కేర్లెస్గా ఉన్నావంటే అప్పుడు నేను ఎలా బతకగలను? నాకు తెలుసు నువ్వు ఏమంటావు అని. ఇదేగా నాకు నీ మీద ఎలాంటి హక్కు లేదనేగా. నిన్ను కలవడం కుదరదు, నిన్ను ముట్టుకోకూడదు, నీతో మాట్లాడకూడదు, ఇంకా చెప్పాలంటే నీ గురించి కేర్ తీసుకోలేను.